అదేవిధంగా నెక్స్ట్ చూసేద్దాం. నెక్స్ట్ కొలాప్సింగ్ అంటే కొల్లగొట్టుట. ఏదైనా మనకు బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ మనకు కొలాప్స్ అయింది అనుకోండి, ఆ విధంగా అనమాట. కొల్లగొట్టుట, కొలాప్స్ అదంతా కదా పడిపోవుట అని కూడా వస్తుంది అనమాట. కొల్లగొట్టుట అని వస్తుంది. కొలాప్సింగ్, కొలాప్స్డ్, విల్ కొలాప్స్. ఇవన్నీ మీరు తప్పకుండా నేర్చుకోవాల్సిందేదే. అదేవిధంగా షట్టింగ్ అంటే మూయుట అని వస్తుంది అనమాట. షట్టింగ్ అంటే మూయుట కదా. ల్యాప్టాప్ షట్టింగ్ డౌన్ అలా చేస్తారు కదా, ఆ విధంగా అనమాట. షట్టింగ్ డౌన్ అంటే మూయుట అని వస్తుంది అనమాట. షటప్ యువర్ మౌత్ అంటారు కదా, అంటే ఏంటి, నువ్వు నోరు మూసుకో అని అంటారు అనమాట. ఆ విధంగా షటప్, షట్, విల్ షట్, ఆ విధంగా వస్తుంది ఇది కూడా. సఫరింగ్ అంటే బాధపడుట. ఒక దాని నుండి బాధపడినట్టయితే అది మనకు సఫరింగ్ అని అంటారనమాట. సఫర్డ్, విల్ సఫర్. వరింగ్ అంటే ఆందోళన చెందుట. ఇది కూడా బాధపడుట మాదిరే వస్తుందన్నమాట మీనింగ్ అయితే, కానీ ఆందోళన చెందుట. ఒక విషయం నుంచి బాగా మనకు బాధపడేదాన్ని వరింగ్ అంటారనమాట. ఆందోళన చెందుట వరి కదా. వరింగ్ అంటే ఆందోళన చెందుట. వరీడ్, విల్ వరీ. అదేవిధంగా రీచింగ్ అంటే చేరుకుంటాం. మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతున్నామంటే మేము ఎయిర్పోర్ట్కి చేరుకుంటున్నాము, లేకుంటే ఫలానా ఊరికి చేరుకుంటున్నాము, ఆ విధంగా అనమాట. రీచింగ్ వెళ్ళుట, చేరుకొనుట. రీచ్డ్, విల్ రీచ్. అడ్వైజింగ్ అంటే సలహా చెప్పుట. అడ్వైజింగ్ అంటే మనకు ఏమంటే సలహా చెప్పుట కదా. నువ్వు ఇతరులకు ఏదైనా సలహాలు ఇచ్చినా లేకుంటే తీసుకున్నా దాన్ని మనకు అడ్వైజింగ్ అంటారనమాట. అడ్వైజ్డ్, విల్ అడ్వైజ్. ఐ అడ్వైజ్డ్ టు హిమ్ అంటే నేను అతనికి అడ్వైజ్ ఇచ్చేసినాను, ఆ విధంగా వస్తున్నాను అనమాట. సలహా చెప్పినాను అని వస్తుంది ఈ విధంగా. బర్నింగ్ అంటే కాల్చుట, లేకుంటే కాల్చుట అన్నంతా మనకు బర్నింగ్ అంటే వస్తుందన్నమాట కదా. బర్నింగ్ అంటే నిప్పు కాల్చుట అని వస్తుందన్నమాట. బర్న్డ్, విల్ బర్న్. స్కిన్ బర్న్స్ అంటే మనకు స్కిన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకు స్కిన్ అనేది బర్న్స్ కాలుతుంది, ఆ విధంగా వస్తుందన్నమాట. పించింగ్ అంటే చిటికెడు అంటే పించ్ అనమాట. పించింగ్, చిటికెడు అని వస్తుంది. గిచ్చుట అని వస్తుంది. కొద్దిగా అని వస్తుంది అనమాట. పించ్ అంటే ఇలా గిచ్చేదాన్ని కూడా, ఇలా గిస్తారు కదా, దాన్ని కూడా పించింగ్ అంటారు అనమాట. అంటే కొద్దిగా అని అర్థమైతే వస్తుంది అనమాట. పించ్ అంటే ఇప్పుడు మనకు వంట ప్రోగ్రాంలో చూసుకున్నట్టయితే పించ్ ఆఫ్ సాల్ట్ అని చెప్తుంటారు అనమాట. పించ్ ఆఫ్ సాల్ట్ అంటే మనకు కొద్దిగా చిటికెడు సాల్ట్ అని ఆ విధంగా వస్తుంది అనమాట. పించ్ లేకుంటే గిచ్చుట కూడా పించే వస్తుంది. పించ్డ్, విల్ పించ్. క్లాపింగ్ అంటే చప్పట్లు కొట్టుట. ఈ విధంగా ఇలా కొడతారు కదా చప్పట్లు, అవి కానీ మన చేతితో కొట్టిన క్లాపింగ్ అంటారనమాట. క్లాపింగ్ అంటే చప్పట్లు కొట్టుట. క్లాప్డ్ అన్న ఏదన్నా మీరు ఒకటి వాడండి, లేకుంటే రెండు వాడతారంటే మీ ఇష్టం, ఏదో ఒకటి నేర్చుకోండి, మీరు బాగా క్లారిటీగా నేర్చుకోండి. క్లాప్డ్, విల్ క్లాప్ అంటే ఏంటి, మనకు భవిష్యత్తులో నేను క్లాప్ చేస్తాను అని వస్తుంది అనమాట. ట్రావెలింగ్ అంటే ప్రయాణించుట. ఒక దాని నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పోతే ట్రావెలింగ్ అంటే కదా, ప్రయాణించుట. ట్రావెల్డ్, విల్ ట్రావెల్. ఎండింగ్ అంటే ముగింపు. ఎండెడ్, విల్ ఎండ్. షేరింగ్ అంటే పంచుకొనుట కదా. షేర్డ్, విల్ షేర్. అపాయింటింగ్ అంటే నియమించుట. నేను నియమిస్తున్నాను అంటే ఐ అపాయింట్ యూ అని ఆ విధంగా వస్తుంది అనమాట. అర్థమైంది కదా. అపాయింటింగ్ అంటే నియమించుట, అధికారం ఇచ్చుట, నియమించుట, ఆ విధంగా నియమించుట అని వస్తుంది అనమాట. ఒక ప్లేస్లో నియమించుట, దాన్ని అపాయింటింగ్ అంటారు. అపాయింటెడ్, విల్ అపాయింట్. క్యాల్కులేటింగ్ అంటే లెక్కించుట. మన ఖర్చులంతా లెక్కిస్తాం కదా, ఆ విధంగా క్యాల్కులేటింగ్ అంటారనమాట. క్యాలిక్యులేట్స్. కౌంటింగ్ వేరు. కౌంటింగ్ అంటే లెక్క పెట్టుట. ఈ విధంగా మనకు నోట్లు కౌంట్ చేస్తే అది కౌంటింగ్ వేరు. క్యాలిక్యులేటింగ్ అంటే మొత్తం ఎంత అని
ఆ విధంగా మనకు క్యాలిక్యులేట్ చేయడం వేరు అనమాట. అర్థమైంది? కౌంటింగ్ వేరు, క్యాలిక్యులేటింగ్ వేరు. చూడండి ఇక్కడ క్యాలిక్యులేట్, క్యాలిక్యులేట్స్, క్యాలిక్యులేటెడ్, క్యాలిక్యులేటెడ్, విల్ క్యాలిక్యులేట్. బ్లోయింగ్, బ్లోయింగ్ అంటే ఊదుట. మరి బెలూన్ కానీ ఊదుతారు కదా, ఏదైనా కానీ ఊదుట దాన్ని బ్లోయింగ్ అంటారనమాట. బ్లోయింగ్ అంటే ఊదుట. బ్లో, బ్లోస్, బ్లూ, బ్లోన్, విల్ బ్లో. ఊదుట, ఇది మంచి మనకు వర్డ్ నేర్చుకోండి. మీరు అంత వర్బ్ని అంత నేర్చేసుకోండి. డిస్ట్రాయింగ్ అంటే నాశనము చేయుట. మీరే వెళ్ళి డిస్ట్రాయ్ చేస్తే అంటే ఏదైనా కానీ నాశనం చేసినట్టయితే దాన్ని డిస్ట్రాయింగ్ అంటారనమాట. నాశనం చేయుట. డిస్ట్రాయ్, డిస్ట్రాయ్స్, డిస్ట్రాయిడ్, డిస్ట్రాయిడ్, విల్ డిస్ట్రాయ్. క్యాన్సిలింగ్, క్యాన్సిలింగ్ అంటే కొట్టివేయుట. క్యాన్సిల్, కొట్టివేసినారు అని వస్తుంది అనమాట. క్యాన్సిల్ అంతే. క్యాన్సిలింగ్ అంటే కొట్టివేయుట. క్యాన్సిల్, అర్థమైంది? క్యాన్సిల్, క్యాన్సిల్స్, క్యాన్సిల్డ్, క్యాన్సిల్డ్, విల్ క్యాన్సిల్. బ్యాలెన్సింగ్, బ్యాలెన్సింగ్ అంటే సమానం చేయుట. సమానం చేయుట దాన్ని బ్యాలెన్సింగ్ అంటారు. సమానం చేయుట బ్యాలెన్సింగ్. బ్యాలెన్స్, బ్యాలెన్సెస్, బ్యాలెన్స్డ్, బ్యాలెన్స్డ్, విల్ బ్యాలెన్స్. వెల్కమింగ్, వెల్కమింగ్ అంటే స్వాగతించుట. రండి రండి అంటే మనం స్వాగతిస్తాం కదా, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు, వేరే వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వెల్కమ్ అని పిలుస్తామన్నమాట. స్వాగతించుట. వెల్కమింగ్, వెల్కమ్, వెల్కమ్స్. అర్థమైందే? హీ వెల్కమ్స్ యూ అంటే అతను నిన్ను ఆహ్వానిస్తున్నాడు అని వస్తుంది అనమాట. అంటే మనకి స్వాగతిస్తున్నాడు అని వస్తుంది అన్న. ఆహ్వానించుట అంటే ఇన్వైటింగ్ అని వస్తుంది అనమాట. ఇన్వైటింగ్ అంటే ఏదో ఒకటి ఫంక్షన్కి ఇన్వైట్ చేయడం, ఆ విధంగా అయితే ఆహ్వానించుట అని వస్తుంది అనమాట. వెల్కమింగ్ అని చెప్పాలంటే రండి రండి అని పిలిచడం అనమాట. అర్థమైంది? ఇంట్లోకి పిలిచడం, స్వాగతించడం అని వస్తుంది. తేడా గమనించండి రెండు దానికి. వెల్కమ్, వెల్కమ్స్, వెల్కమ్డ్, వెల్కమ్డ్, విల్ వెల్కమ్. సజెస్టింగ్, సజెస్టింగ్ అంటే సూచించుట. సూచించుట దాన్ని సజెస్టింగ్ అని అంటారనమాట. ఇక్కడ 5 డ్రెస్సులు ఉన్నాయి, ఈ విధంగా 5 డ్రెస్సులు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, నేను నీకు సజెస్ట్ చేస్తాను అనమాట. ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో అనమాట. ఆ విధంగా నేను సూచిస్తాను అనమాట. నీ ఇష్టం అది ఏదైనా తీసుకోవచ్చే విధంగా సజెస్ట్ చేయడం కదా. సజెస్టింగ్ అంటే సూచించుట. సజెస్టెడ్, సజెస్టెడ్, విల్ సజెస్ట్. నెక్స్ట్ స్నీజింగ్, స్నీజింగ్ అంటే తుమ్ముట. స్నీజింగ్ అంటే తుమ్ముట. హచ్చు అని తుమ్ముతారు కదా, దాన్ని మనకు స్నీజింగ్ అని అంటారు. తుమ్ముట. స్నీజ్, స్నీజెస్, స్నీజ్డ్, స్నీజ్డ్, విల్ స్నీజ్. ప్రివెంటింగ్, ప్రివెంటింగ్ అంటే నిరోధించుట. నిరోధించుట, అడ్డుకొను. ప్రివెంట్ అంటే అడ్డుకొనుట. ఆ విధంగా అనమాట. రోగాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు మనము ప్రివెంట్ చేస్తాం అనమాట, అడ్డుకుంటాం అనమాట. అడ్డుకోవడానికి మనము అనుకుంటాము ఆ విధంగా అనమాట కదా. వేస్తారు, ట్యాబ్లెట్స్ వాడతాము ఆ విధంగా అనమాట. ప్రివెంట్, నిరోధించుట అని వస్తుంది అనమాట. ప్రివెంట్, ప్రివెంట్స్, ప్రివెంటెడ్, ప్రివెంటెడ్, విల్ ప్రివెంట్. విజిటింగ్, విజిటింగ్ అంటే దర్శించుట, చూచుట. విజిటింగ్ అంటే దర్శించుట. ఐఎమ్ విజిటింగ్ ద టెంపుల్ అంటే నేను దర్శిస్తున్నాను, అంటే నేను చూస్తున్నాను. నేను నెక్స్ట్ అంటే ఏంటి మనకు, ఐ విజిట్ టెంపుల్ అన్నారనుకోండి, నేను వెంటనే వెళ్ళి నేను చూస్తాను, నేను టెంపుల్ని చూస్తాను అని వస్తుంది అనమాట. ఆ విధంగా అర్థమైందా? హీ విజిట్స్ ఎయిర్పోర్ట్ అన్నారనుకోండి, ఆయన ఎయిర్పోర్ట్కి దర్శిస్తాడు అంటే చూస్తాడు. ఆ విధంగా అనమాట. హీ విజిట్స్ తాజ్మహల్ అంటే అతను తాజ్మహల్ని చూస్తాడు. ఆ విధంగా అనమాట. ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ. విజిటింగ్, విజిట్స్, విజిటెడ్, విల్ విజిట్. సాటిస్ఫైయింగ్ అంటే సంతృప్తి చెందుట. తృప్తి చెందేదాన్ని మనకు సాటిస్ఫైయింగ్ అని చెప్తారనమాట. సంతృప్తి చెందుట అన్న, తృప్తి చెందుట అన్న అంతా ఒకటే అనమాట. సాటిస్ఫైయింగ్. సాటిస్ఫైడ్, విల్ సాటిస్ఫై. ఎరేజింగ్ అంటే తుడిచిపెట్టుట, ఎరేజ్ చేయడం కదా. ఎరేజింగ్ అంటే అంతా తుడిచిపెట్టుట. ఇప్పుడు పెన్సిల్తో గీస్తే, ఇప్పుడు ఇక్కడ పెన్సిల్తో గీసినాము, మనం ఇక్కడ ఇలా మనం ఎరేజర్తో తీసుకొని ఎరేజ్ చేస్తాం కదా. ఎరేజింగ్ అంటే తుడిచిపెట్టుట. ఎరేజర్ అనే పేరు కూడా అందుకే వచ్చిందనమాట కదా. ఎరేజింగ్, తుడిచిపెట్టుట. ఎరేజ్డ్, విల్ ఎరేజ్. ఈ విధంగా అనమాట. మీరు ఎక్కడైనా వాడచ్చు పదాలు అనేది, ఒకే దానికే వాడాలి అనేమి రూల్ లేదు. అర్థమైంది కదా. దేనికైనా వాడచ్చు అనమాట. అర్థమైందా? హీ ఎరేజెస్ అవర్ మూమెంట్స్ అన్నారనుకోండి. హీ ఎరేజెస్ అవర్ మూమెంట్స్ అంటే అతను మన మూమెంట్స్ అనేది తుడిచిపెట్టేస్తాడు. ఆ విధంగా అనమాట. తుడిచిపెట్టుకుంటాడు, అది బ్రెయిన్లో కానీ. ఏ విధంగా మనకి ఎక్కడైనా వాడచ్చు.
ఎగ్జామినింగ్ అంటే పరీక్షించుట కదా. ఎగ్జామ్ అంటేనే పరీక్షించుట. ఎగ్జామ్ అంటే ఎందుకు పెడతారు మనకి ఎగ్జామ్కి? నీలో ఎంతైతే నువ్వు నేర్చుకున్నావు, ఏం టాలెంట్ అయితే నేర్చుకున్నావో అది మనకు పెన్ను పేపర్ ద్వారా మనకు ఎగ్జామ్ పెడతాడనమాట. అంటే పరీక్షిస్తాడు నిన్నే కదా. ఎగ్జామ్ అంటే అందుకే ఉండేది ఎగ్జామ్స్ అంటే. ఇక్కడ ఎగ్జామినింగ్ అంటే పరీక్షించుట అని వస్తుంది అనమాట. ఇప్పుడు డాక్టర్ కూడా పరీక్షిస్తాడు నీకు ఏమైనా జ్వరం అయిందా అని ఈ విధంగా పరీక్షిస్తాడు కదా. మనకి అంత పరీక్షించి అంత లైట్ వేసి చూసి బాగుందంటే బాగుంది అంటాడు. ఆ విధంగా ఎగ్జామినింగ్ అంటారనమాట. అర్థమైందా? ఎగ్జామినింగ్ అర్థమైందా? ఎగ్జామిన్స్, ఎగ్జామిన్డ్, విల్ ఎగ్జామిన్. నెక్స్ట్ చూద్దాం. కండక్టింగ్ అంటే నిర్వహించుట అంటే ఏదో ఒక ఫంక్షన్ నిర్వహిస్తున్నారంటే ఫంక్షన్ కండక్ట్ చేస్తున్నాం అనేది ఈ విధంగా అనమాట. అర్థమైందా? నిర్వహించేదాన్ని మనకు కండక్టింగ్ అంటారనమాట. ఏదో ఒక స్కిట్ కానీ ఏదో ఒకటి మనం నిర్వహించేదాన్ని కండక్టింగ్ అంటారనమాట. కండక్టెడ్, విల్ కండక్ట్. అర్థమైందా? కన్సిడరింగ్ అంటే పరిగణలో తీసుకొను, భావించు అని వస్తుంది అనమాట. భావించు లేకుంటే లెక్కలో తీసుకునే దాన్ని మనకు కన్సిడరింగ్ అని చెప్తారనమాట. మీరు మ్యాథ్ ప్రాబ్లమ్స్ చూసినప్పుడు మీరు కన్సిడరింగ్ అని అక్కడక్కడ వాడుతూ ఉంటాం అనమాట. అంటే మనకు పలానా ఫార్ములా కన్సిడర్ చేసినాం అనుకోండి. పలానా ఫార్ములా ఇప్పుడు a² + b² + 2ab అని ఆ ఫార్ములా ఉంది కదా, a+b² దాన్ని మనం కన్సిడర్ చేస్తామన్నమాట. అంటే ఏంటి? పరిగణలో తీసుకొని దీన్ని ఆ ఫార్ములా పరిగణలోకి తీసుకొని మనం ఇలా చేస్తున్నామని చెప్పడం కానీ ఆ విధంగా అనమాట. భావించుట దాని నుంచి ఇలా భావిస్తున్నాము, లెక్కలో తీసుకొని ఈ విధంగా చెప్తున్నాము అని వస్తుంది అనమాట. కన్సిడరింగ్. ఐ కన్సిడర్ యూ అంటే నేను నిన్ను లెక్కలో తీసుకొని మాట్లాడుతున్నాను ఆ విధంగా వస్తుంది అనమాట. అర్థమైందా? అలా మీరు ఏమైనా మాట్లాడుకోవచ్చు. కన్సిడర్డ్, విల్ కన్సిడర్. కన్సిస్టింగ్ అంటే కలిగి ఉండుట. ఇప్పుడు మీ ఇక్కడ ఒక బాక్స్ ఉంది. ఇక్కడ బాక్స్లో మనకు పెన్సిల్, ఎరేజర్ అన్నీ ఉంటాయి అన్నమాట కదా. పెన్సిల్, ఎరేజర్ అవన్నీ ఉంటే ఇప్పుడు మనం ఎలా చెప్తాము? దట్ బాక్స్ కన్సిస్ట్స్ ఆఫ్ పెన్, పెన్సిల్, ఎరేజర్ ఆ విధంగా చెప్తామన్నమాట. అంటే ఏమంటే కలిగి ఉండుట ఉన్నాయి. ఓకేనా? ఆ విధంగా కన్సిస్టింగ్ అంటే కలిగి ఉండుట. కన్సిస్టెడ్, విల్ కన్సిస్ట్. నెక్స్ట్ ఇంపాక్టింగ్ అంటే ప్రభావం చూపుట. ఇంపాక్ట్ అంటే ప్రభావం, గట్టిగా తాకు అని కూడా వస్తుంది అన్నమాట. ఇంపాక్ట్ అంటే గట్టిగా తాకు అని కూడా వస్తుంది. ఇంపాక్ట్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇంపాక్ట్ ఆ విధంగా వస్తుంది అనమాట కదా. ఇంపాక్టెడ్, విల్ ఇంపాక్ట్. ఫైండింగ్ అంటే కనుగొనుట. ఇప్పుడు నేను నీకు ఒక పజిల్ చెప్పినాను, పొడుపు కథ అడిగినాను అనుకోండి. అంటే పజిల్ అప్పుడు మనకు కనుక్కో అని చెప్తాను అనమాట. ఫైండింగ్ ఆ విధంగా అనమాట. కనుగొనుట, ఫైండ్ చేయి. ఫైండ్స్, ఫౌండ్, విల్ ఫైండ్. ఫిక్సింగ్ అంటే సరిచేయుట. ఫిక్స్డ్ లేకుంటే ఫిక్స్డ్ అన్న ఏదన్నా మీరు ఒకటి నేర్చుకోండి. ఫిక్స్డ్ లేదా ఫిక్స్డ్, విల్ ఫిక్స్. స్కిప్పింగ్ అంటే వదిలివేయు. స్కిప్ అంటే వదిలివేయు అని వస్తుంది అన్నమాట. స్కిప్పింగ్ అంటే వదిలివేయుట లేకుంటే మానుకొనుట అని కూడా చెప్పచ్చు. లేకుంటే గంతులు వేయుట కదా. స్కిప్పింగ్ అనేది ఆడుతూ ఉంటాం అనమాట. అది కూడా స్కిప్పింగ్ అంటే గంతులు వేయుట, మానుకొనుట, వదిలేయుట అని కూడా వస్తుంది. స్కిప్డ్, విల్ స్కిప్ అనమాట. విల్ స్కిప్ ఇది ఈ విధంగా. నెక్స్ట్ బికమింగ్ అంటే యోగ్యమైన మారుట దాన్ని బికమింగ్ అంటారు. ఐ యామ్ బికమింగ్ ఏ డాక్టర్ అన్నారనుకోండి. నేను డాక్టర్గా మారుతున్నాను అంటే డాక్టర్గా అవుతున్నాను అని వస్తుంది అనమాట. ఐ యామ్ బికమింగ్ ఏ డాక్టర్. లేకుంటే ఐ వాంట్ టు బికమ్ అంటే నేను అవ్వాలనుకుంటున్నాను అనమాట. మారుతున్నా. ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అన్నారనుకోండి. నేను డాక్టర్గా మారుట నాకు ఇష్టము. ఆ విధంగా డాక్టర్ అవ్వడం నాకు ఇష్టం అని వస్తుంది అనమాట. ఆ విధంగా కదా. బికమ్స్, బికమ్, విల్ బికమ్ అనమాట. చూడండి మనకి సేమ్ కమ్ ఎలాగైతే వస్తుందో కమ్స్, కమ్, విల్ కమ్ ఈ విధంగా వస్తుంది. అలాగే అనమాట ఇక్కడ బికమింగ్ అంటే మారుట అని వస్తుంది. అర్థమైంది కదా. సేమ్ అదే విధంగా చూడండి. కమ్ అయితే మనకి సేమ్ అవే వస్తాయన్నమాట. అర్థమైంది. ఇక్కడ బికమింగ్ అంటే మారుట అనేది అర్థాన్ని ఇస్తుంది. ప్యాకింగ్ అంటే కట్టుట. మూట అనేదాన్ని మనకు ప్యాకింగ్ అంటారు కదా. ప్యాక్ చేయడం
మనకు తెలిసిందే కట్టుట లేదంటే మూట, దాన్ని ప్యాకింగ్ అంటారనమాట. ప్యాకింగ్, ప్యాక్స్, ప్యాక్డ్, విల్ ప్యాక్ అనమాట. స్టాండింగ్ అన్నారనుకోండి, నిలబడుట. స్టాండింగ్ అంటే నిలబడుట. స్టాండ్స్, స్టుడ్, విల్ స్టాండ్. సక్కింగ్ అంటే పీల్చుట. మనం ఏదైనా కానీ పీల్చినాం అనుకోండి దాన్ని సక్కింగ్ అంటారనమాట. అర్థమైందా? ఏదైనా కానీ అది మనకు ఒక ఐటెం కానీ, బిర్యానీ తినేటప్పుడు మనము పీలుస్తాం కదా, ఏంటి మనకి ఏమైనా ఐటమ్ ముక్కలు ఏమైనా వచ్చినప్పుడు పీలుస్తాం, అది మనకు సక్కింగ్ అంటారనమాట. పీల్చుట. సక్డ్, విల్ సక్ అంటే పీల్చేదాన్ని మనకు సకింగ్ అని అంటారనమాట. నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ టాపిక్ చూద్దాం.